మరణం గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మరణం అనేది అందరికీ సంభవించేదే, కానీ ఇది మామూలుగా దానంతటది రావడం లేదు. అందరూ దీనికి తయారుగా ఉండాలి. మరణానికి ముందు ఏ ఒక్క టైంలోనైనా మనం ఈ మరణానికి ఖచ్చితంగా సైన్ చేసి ఉండాలి. ఎలా సైన్ చేయకుండా చెక్ పాస్ అవ్వడం లేదో అదేవిధంగా మరణం కోసం సైన్ చేయకుండా మరణం ఖచ్చితంగా మన దగ్గరికి రాదుగాక రాదు. ఎంతో మందికి ఇటువంటొక ఆలోచన కలిగి ఉండొచ్చు, మేం చావడానికి ఇష్టపడడం లేదనొచ్చు. ఎవరైతే చావాలనుకుంటారు, ఎవరు సైన్ చేస్తారు, ఎవరైనా అసలు సైన్ చేయరు. కానీ అందరం సైన్ చేసేస్తాం, తెలుసో తెలియకో అది మనం చేసేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు ఒకడికి పెద్ద వ్యాధి వచ్చేస్తే మరణం తన దగ్గరికి రాదనుకుని కూర్చునేవాళ్ళు, మంచం పట్టినవాళ్ళు, చావు ఎప్పుడు వస్తుందా అనుకునేవాళ్ళు, చావు రాలేదేంటా అని ఎదురు చూసేవాళ్ళు. ఒకరికి ఆవేదనని చాలా కష్టం వచ్చింది. అప్పుడు అతను తన మనసులో ఏమనుకుంటాడు? కష్టపడ్డం కంటే చావడమే మేలు అనుకుంటాడు. ఇటువంటి వేదనకి ఒక అంతం అంటూ ఉంటుంది కదా, ఇంకా మనం దాన్ని సహించలేము. ఈ మరణానికి ముందు ఈ రకంగా ఎంతో మందికి అనిపిస్తుంది. చాలామంది నోరు విప్పి చెప్పడం లేదు, కానీ ఈ ఆఖరి నిమిషాల్లోనే లాస్ట్ మూమెంట్ భరించరానంత బాధగా ఉంటుంది. చావు టైంలో అది సహించడం నిజంగా జరగని పని. ఆ సమయంలో మనసులో ఒక భావన అనేది కలుగుతుంది. దీన్నుంచి బయటపడ్డానికి చావాలని వాళ్లకి అనిపిస్తుంది. ఇది వెంటనే వాళ్లకు సైన్ అవుతుంది. ఎక్కువసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్ అవుతుంది. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడం అన్నది సైన్ చేసే విషయమే కదా. కానీ యాక్సిడెంట్ అన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఏం ప్రశ్న వస్తుందంటే, ఆన్ ద స్పాట్లో చనిపోయాడు, ఆయన ఎప్పుడు సైన్ చేసి ఉంటాడు? అతని జీవితకాలంలో ఎప్పుడైనా ఖచ్చితంగా అతను సైన్ చేసి ఉండాలి. ఇప్పుడు మీరు నా గురించే ఆలోచించి చూడండి. ఎన్నిసార్లు మీరు ఈ రకంగా ఆలోచించి ఉంటారు? భగవంతుడా, నాకు మరణం నువ్వు ఇవ్వొచ్చు, నేను ఎవరి దగ్గర ఏ రకమైన సహాయం ఎదురు చూడకూడదు, మంచంలో పడకుండా క్షణంలో చావాలి. కొంతమంది ఏమంటారంటే, నేను హార్ట్అటాక్లో చనిపోతే చాలా బాగుంటుంది, ఎవరూ ఏ రకంగానూ కష్టపడనక్కర్లేదు, ఒక చెంబు మంచినీళ్ళు కూడా అడగక్కర్లేదు. అతనికి హార్ట్అటాక్ వచ్చి ఒకసారి హార్ట్అటాక్ వచ్చింది వెంటనే ప్రాణం పోవాలని కోరుకోవాలి. ఇది సైన్ చేసేదే కదా. మరణం కోరిన వాళ్ళున్నారు. ఈ పద్ధతిలో మీరు మరణం కోరుకుంటే ఏ మరణం కోరుకున్నట్టు? ఏమంటున్నారు కొందరు? ఎప్పుడూ నేను ఎవరి దగ్గర ఏ సహాయం కోరకూడదు, నాకు ఏం కావాలంటే కాళ్ళు చేతులు బావుండి అందరికీ నేను సేవలు చేస్తున్నప్పుడే నాకు మరణం రావాలి అని కొందరు కోరుకుంటారు. ఇది కూడా సైన్ చేసినట్టే. ఇదే సైన్ చేసిన విషయం కదా. కొందరు చెప్పడం కూడా మీరు చూసుండొచ్చు, నాకు మహా దీర్ఘాయుష్ అక్కర్లేదు, తక్కువ ఆయుష్ ఉంటేనే చాలు అని అనుకుంటారు. ఈ రకంగా మనం అక్కడ సైన్ చేసి పెడుతున్నాం. తక్కువ ఆయుష్ చాలని చెప్తాం. యాక్చువల్గా చూస్తే మీ ఆయుష్ కర్మకు తగ్గట్టుగానే ఆయుష్ ఏర్పడుతుంది, లేదంటే సవ్యంగా పూర్తవుతుంది. మీ సైన్ ప్రకారమే అది తప్పకుండా జరిగి తీరుతుంది. చావు కోసం నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు, కానీ చిన్న వయసప్పుడు ఎవరో చెప్పడం మనం వినుండొచ్చు, లేదా ఎవరైనా జ్యోతిష్కుడు చెప్పుండొచ్చు, నాకు జ్ఞాపకం లేదు. కానీ నాకు చిన్నప్పటినుంచి జ్యోతిష్యం అన్నది కొంచెం కూడా ఇష్టం లేని విషయంగానే ఉండిపోయింది. బట్ ఎలాగో నా మైండ్లో ఇది ఊరిపోయింది. నా ఆయుష్ 45 సంవత్సరాలే, దీనికంటే ఎక్కువ అన్నది లేదు. ఇలాగే ఆలోచన ఉండేది. కానీ ఈ ఆలోచన నాలో ఉండడం ఒక రకంగా కరెక్ట్ అనుకుంటాను. మనం మన 45 ఏళ్లప్పుడు చనిపోతే, ఈ చిన్న వయసులోనే మనం చనిపోతే ఎవరి దగ్గర ఏ సహాయం అడగక్కర్లేదు, మంచంలో జబ్బు చేసి మరణాన్ని ఎదురు చూడక్కర్లేదుగా, మనం వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్లో చూపించి చుట్టూ తిరిగే అవసరం ఉండదుగా. హఠాత్తుగా ఒక మరణం వస్తే మంచిదే. మనం ఈ లోకంలో ఎక్కువ కాలం బతికి ఏం ప్రయోజనం చెప్పండి? స్వర్గానికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ మనకంటూ ఏముంది చెప్పండి? ఇక్కడ మనకంటూ
ఈ కలియుగంలో ఉండాల్సిన అవసరం ఏముంది? ఎలాంటి ఆలోచనలు ఎప్పుడూ మన మనసులో నిలకడగా ఉన్నవే, అది కూడా 45 ఏళ్లే మనకు చాలనే ఆలోచనుంది. ఈ రకంగానే దాదాజీ కూడా ఒకరోజు 10-15 మందితో కూర్చుని ఉన్నారు. అప్పుడు దాదాజీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో దాదాజీ మరణానికి సంబంధించి ఏదో ఒక విషయం వచ్చినప్పుడు నిర్మా నా వయసు 45 అని చెప్పారు. నేను త్వరలోనే శ్రీమంత స్వామి దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు ఖచ్చితంగా మోక్షం ప్రాప్తించే టికెట్ త్వరలోనే దొరుకుతుంది అని చెప్పారు. వెంటనే ఆయన నాతో ఎందుకు ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నావన్నారు. అవును, నాకు అంతే నచ్చింది. లేదు, ఈ రకంగా అసలు మాట్లాడకూడదు, ఇది సైన్ అయిపోతుంది. నేను ఇంతవరకు చెప్పిన చిన్న ఆయుష్ అన్నది తప్పు. ఇక మీదట నాకు చాలా దీర్ఘాయుష్ ఉండాలని ఎప్పుడూ చెప్తూ ఉండాలని దాదాజీ నాతో చెప్పారు. దీని గురించి చెప్తే నాకు ముందే నువ్వు చెప్పాలి. వెంటనే నేను ఆయన దగ్గర వద్దు దాదాజీ అన్నాను. అతిగా దీర్ఘాయుష్ నాకు వద్దు, ఉన్నంతవరకు ఏదో అదే ఎక్కువ అని చెప్పాను. వెంటనే ఆయన నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడే విషయం చాలా తప్పు అన్నారు. నువ్వు చేసే పని పొరపాటు అయింది. ఇప్పుడు నేను చెప్పగానే నువ్వు చెప్పాలి అన్నారు. లేదు దాదాజీ, నేను చెప్పను అన్నాను. ఇది నా ఆజ్ఞ, ఎందుకు చెప్పను అంటున్నావు అన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ముందు నువ్వు చెప్పు అన్నారు. ఆ తర్వాత నేను ఆయనతో చెప్పాను, సరే దాదాజీ, మీరు ఏం చెప్తారో అది నేను చెప్తాను. నా ఆయుష్ దీర్ఘాయుష్గా ఉండాలి అన్నాను. ఆ తర్వాత దాదాజీ నన్ను ఆశీర్వదించారు. ఇది ఒక రకమైన పిచ్చితనం లాంటి అహంకారమే కదా. ఆ తర్వాత దాదాజీ చేసిన ఆశీర్వాదంతో ఈ 45 ఏళ్ల కాలం ఎప్పుడూ గడిచిపోయింది. ఈ ఆయుష్ అనేది ఎంతుందో అంత ఖచ్చితంగా నాకు ఉంటుంది. ఇది తప్పుడు అహంకారం అనొచ్చు. ఇది నా అహంకారం కాకుండా వేరే ఏమయ్యుంటుంది? తొందరగా చచ్చిపోమ్మంటే చచ్చిపో. ఈ విషయం మాత్రం ఏదీ మన చేతుల్లో లేదే. అది మన దగ్గరుండే విషయమైతే దీని గురించి మనం కొంచెమైనా ఆలోచించి చూడొచ్చు. ఏంటంటే మరణానికి ఉన్న సైన్ మనిషి ఎప్పుడో ఒక టైం ఖచ్చితంగా చేసేస్తాడు. దాదాజీ వాళ్ళ అమ్మగారు ఉండేవారు జబర్బా. ఒకసారి దాదాజీ వాళ్ళ అమ్మగారు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడికి ఆరోగ్యం బాగోలేకుండా పోయింది, చాలా సీరియస్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ మరణవేదన పడాల్సి వచ్చింది. ఏది చెప్పలేనంతగా ఆవిడ బాధపడింది. రాత్రి వచ్చి సగం రాత్రి అయ్యింది. ఆవిడ ఆవేదన మాత్రం తగ్గనే లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ గట్టిగా అరిచింది, దేవుడా నన్ను తీసుకెళ్ళిపో, ఈ బాధ కంటే నేను చావడం మేలు అని మొరపెట్టుకుంది. సరే, దాదాజీ వాళ్ళింట్లో అందర్నీ పిలిచి చెప్పారంట. చూశారా, అమ్మ చనిపోవడానికి సైన్ చేసింది. ఈవిడికి మరణం అనేది వచ్చేస్తోంది. కాని ఏం జరిగింది? అదృష్టవశాత్తు మార్నింగ్ అమ్మ బాగా ఆరోగ్యంగా కోలుకుంది. రాత్రంతా ఆవిడ అంతగా కష్టపడింది. ఇదిగో ఇప్పుడు చనిపోతుంది, అప్పుడు చనిపోతుంది అనే ఒక పరిస్థితిలోనే ఆవిడ గడిపింది. కాని మార్నింగ్ కల్లా సడన్గా అంతా బాగైపోయింది. ఇలాగే జరిగింది. ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయగలం? అంటే దీని పూర్తార్థమేంటి? ఆయుష్ పూర్తి కర్మఫలం అనేది సైన్ చేసిన తర్వాత కూడా ఎప్పుడు జరుగుతుందో అప్పుడే అది జరుగుతుంది. అమ్మకి గండం గడిచింది. ఆ తర్వాత దాదాజీ అమ్మను చూస్తూ నవ్విస్తూ సరదాగా అన్నారట, అమ్మ ఇప్పుడు ఏం చేయాలమ్మా, నువ్వేమో చావుకి దగ్గరయ్యావే, నీకు ఏదైనా చేయాలంటే చెప్పమ్మా, ఏదైనా విషయం మాట్లాడాలా చెప్పమ్మా, నీ ఆఖరి ఆశ ఏదైనా చెప్పమ్మా అన్నారట. వెంటనే అమ్మ, లేదు లేదు, నాకిప్పుడు చావాలని లేదు, నేనింకా కొంతకాలం ప్రాణాలతోనే ఉంటాను. వెంటనే దాదాజీ, నిన్న రాత్రి వేరే ఏదో చెప్తున్నావే, నన్ను తీసుకెళ్ళిపో భగవంతుడా, నేను చచ్చిపోతానన్నావే. ఆవిడ వద్దు వద్దు, ఇప్పుడు నా ఆరోగ్యం కోలుకుంది, నేను చావదలుచుకోలేదు అందట. చావడం అనేది ఎవరికీ ఇష్టం లేని ఒక విషయమే. కానీ అది ఆయుష్ కర్మఫలం అనేది ఒకటుంది. దాని ప్రకారమే మనం చావాల్సి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఎవరూ ఆపడం కుదరదు. ఆఖరిదాకా బతకాలనే ఆశతోనే ఉంటారు. అందుకే అందరూ దీని వెనకాల బతకడానికి
మందులు తింటారు, తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, అడ్మిట్ అవుతారు. ఇంట్లో ఉన్నవాళ్ళు ఊరికే అటు ఇటు పరుగులు తీస్తుంటారు. అప్పుడే వాళ్ళు చావకుండా బతుకుతారని అనుకుంటారు. కానీ ఇది ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉండడం లేదు. ఎందుకంటే ఈ ఆయుష్ కర్మఫలం ముగిసేటప్పుడు ఖచ్చితంగా చచ్చిపోయి తీరాల్సి ఉంటుంది. దాదాజీ గారి అమ్మగారి చావు కరెక్ట్ టైంలో ఆవిడ ఆయుష్ కర్మఫలం గడవగానే అది అలాగే జరుగుతుంది. ఆవిడ సైన్ చేసిన తర్వాత ఆవిడ మరణం ఖచ్చితంగానే జరిగింది. ఎప్పుడో ఒక టైంలో సైన్ చేయకుండా ఉండలేం కదా. సైన్ చేయకుండా ఈ మరణం అనేది ఖచ్చితంగా మనకు రావడమే లేదు. నన్ను చూడ్డానికి చాలా సంవత్సరాలుగా దాదాజీని చూడ్డానికి ఒక ఆవిడ వచ్చింది. నేను ఆవిడ దగ్గర చాలా అటాచ్డ్గా ఉన్నాను. ఆవిడ కూడా నా దగ్గర చాలా అటాచ్డ్గా ఉండేది. సత్సంగానికి వచ్చేది, మిగతా లౌకిక విషయాల వల్ల కాదు. ఆ పెద్దమ్మ బాగా ముసలమ్మ, కానీ అన్ని చోట్ల బాగా దూరంగా ఉండే అన్ని గ్రామాల్లో ఎక్కడ సత్సంగం జరిగినా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఉంటుంది ఆవిడ. చాలా ధైర్య సాహసాలు ఉన్న ఆవిడ ఎవరిని చూసినా భయపడ్డం అనేది ఉండదు. ఏ ఒక్క కష్టమూ ఆవిడకి లేదు. ఆవిడ దగ్గర డబ్బు అనేది ఎక్కువగా ఉండేది. దాదాజీ చనిపోయాక ఆ పెద్దమ్మ బాగా నిర్ఘాంతపోయింది. ఎప్పుడు చూసినా చెబుతూనే ఉంటుంది. ఎన్నో భజనలు లాంటివి చేసేది. మీరు వెళ్ళిపోయి నన్ను ఇలా వదిలేశారే, ఇదెక్కడి న్యాయం అనేవారు. నేను గనుక పైకి వచ్చి మిమ్మల్ని చూస్తే అలాగే మీతో గొడవ పడేదాన్ని అనేది. నన్ను మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్లారేంటి? ఈ రకంగానే గొణుగుతూ ఉండేది. వేరే ఎందులోనూ ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. ఆవిడకి ఆయుష్ గురించి దిగులే లేదు. కానీ దాదాజీ చనిపోయిన తర్వాత 6 మాసాలు కూడా పూర్తిగా కాలేదు. ఆవిడ చాలా సీరియస్ అయింది. వ్యాధి బాగా ముదిరిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆవిడ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆవిడ అప్పుడప్పుడు కోమాలోకి వెళ్తూ ఉండేది, కిడ్నీ ఫెయిల్యూర్ కారణం చేత. ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఇంట్లో వాళ్ళంతా అంబులెన్స్ని పిలిపించారు. ఆ పెద్దమ్మను స్ట్రెచర్లో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు ఆ పెద్దమ్మ పిల్లల్ని పిలిచి చెప్పింది, ఇలా చూడండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను ఇక్కడే ఉంటాను. ఈ ఇంట్లోనే చావదలుచుకున్నాను. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నన్ను ఇక్కడే ఉంచండి. అప్పుడు ఆ అబ్బాయి, అదేం కుదరదు, హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు ఆ ఇంట్లో ఆ కోడలు చెప్పింది, అమ్మ ఆవిడ మనసులో ఉన్నది చెప్పినా మనం మన కర్తవ్యం నెరవేర్చాలి కదా. లేదంటే నలుగురు మనల్ని చూసి వీళ్ళు మనుషులేనా అంటారు. ఏమిట్రా ఇది, కొడుకు సరిగ్గా మందులివ్వకుండా ఇంట్లోనే ఉంచి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మూర్ఖంగా ఉన్నాడే అని అందరూ అంటారు. అప్పుడే ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చింది. మీరు ఈ శరీరాన్ని ఏవైనా చేసుకోండి అని చెప్పేశారు. కానీ నేను ఇంతవరకు సైన్ చేయనే లేదు. ఆ ఆలోచనే వెంటనే తట్టింది. ఆ కొడుకులకు ఏమిటిది, అమ్మ ఎందుకు సైన్ చేయలేదని అర్థం కాలేదు. ఏ ఒక డాక్యుమెంట్లోనూ ఆవిడ సైన్ చేయలేదు అని వాళ్ళు ఆలోచించారు. ఈవిడ దస్తావేజుల్లో సైన్ చేయడం మర్చిపోయిందని ఏం చెబుతుందో అర్థం కాలేదు. ఈవిడ పద్ధతిలో, ఈవిడ జ్ఞానమనే పద్ధతిలో మాట్లాడుతూ ఉంది. మరణానికి సంబంధించి సైన్ నేను ఇంతవరకు పెట్టనే లేదు. అంటే మరణానికి సంబంధించిన సైన్ చేస్తుందో లేదో, దీని వెనకాల ఏం కారణం ఉంది? ఈ అహంకారం అంటాం చూసారా, అదే సైన్ చేస్తుంది. ఏ ఒక్క కార్యం జరుగుతుందో, ఏ ఒక్క చిన్న కార్యం అయినా సరే, అది అహంకారంతో సైన్ అయిన తర్వాతే ఇది అవతారంగా బయటికి రావడం మొదలెడుతుంది. మన హృదయంలో మనసు, చిత్తం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి కదా. ఆఖరి ఘట్టం అనేది ఈ ఒక రోజే చేయబడుతుంది. మనసులోంచి ఆలోచనలన్నీ వస్తుంటాయి. మనకు ఆలోచనలు వస్తాయి కదా, అవి మనసులో నుంచే కదా బయటకు వస్తుంటాయి. మనసులోంచి వచ్చే ఆలోచనలు ముక్కలైతే మనకు చాలా కష్టంగా ఉంటుంది. పొద్దుట్నుంచి రాత్రి వరకు మీకు రకరకాల ఆలోచనలు పుడతాయి. దీన్నే థాట్ అని మనం అంటాం. మంచిగానూ వస్తాయి, చెడ్డగానూ వస్తాయి. ఇష్టం ఉన్నట్టు వస్తాయి, కష్టం లేనట్టు వస్తాయి. రావడం ఆపలేం. ఇదే మానసిక స్వరూపం. ఈ మనసు ఆలోచనలు ఇస్తుంది. ఆ తర్వాత చిత్తం ఉంది, ఇది ఫోటోగ్రాఫ్ తీస్తుంది.
ఫోటో పడేలా చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరిక్కడ కూర్చున్నారు. మీకు మీ గ్రామంలోని చిన్న ఇల్లు, అందులో కిచెన్, అక్కడున్న అన్ని పాత్రలు ఇక్కడి నుంచే మీకు బాగా తెలుస్తుంది కదా. తెలుస్తుందా? తెలుస్తుందిలే. అక్కడ మీ గ్రామానికి ఎవరు వెళతారు, ఎవరు దాన్ని తీసుకొస్తారు? మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు ఎవరు ఫోటో తీసుకొచ్చారు? ఎగ్జాక్ట్గా అది తెలుస్తుంది కదా. సో ఇది సిద్ధాంతం పని. చిత్తం ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏ ఒక్క మూలలకు కూడా వెళ్ళగలదు, ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళగలదు. దాని యాక్షన్ అంత ఫాస్ట్గా ఉంటుంది. ఫోటోగ్రఫీ తెస్తుంది. ఇదే చిత్తం. చిత్తం అనేది జ్ఞాన దర్శనం, అంతం లేని దర్శనం చూపుతుంది. అది అచ్చమైన దర్శనం. అంతం లేనిది చూపగలదు అంటే ఆత్మ స్థిరంగా ఉంచడం. ఇది చిత్త దర్శనం. ఇదే ఆత్మ, ఇదే పరమాత్మ. ఈ చిత్తశుద్ధి అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఏ ఒక వస్తువుని అది మనకు ముందే చూపిస్తుందనేది గనుక చిత్తం ఖచ్చితంగా పద్ధతిగా గడిచిపోతుంది. అది ఏ వస్తువుని చూసెరగదు. ఇదే చిత్తం పనితనం. ఆ తర్వాత బుద్ధి ఒక పని గురించి డిసిషన్ ఆలోచిస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ చేయించేది బుద్ధే కదా. బుద్ధే ఇదంతా చేయిస్తుంది. ఈ అహంకారం డిసిషన్ తీసేది బుద్ధే. మనసు ఏం చెప్పినా, చిత్తం ఏం చెప్పినా ఇవి రెండు పార్లమెంటులో ఉన్నట్టే ఉంటాయి. మనసు తన ఆలోచన చెబుతుంది, చిత్తం తన ఆలోచన గురించి చెబుతుంది. ఆ తర్వాత ఈ బుద్ధి ఈ రెండింట్లో ఏది చెబుతుంది కరెక్టు అని ఆరా తీసి బుద్ధి కరెక్ట్ డిసిషన్ తీయడం మొదలు పెడుతుంది. ఎప్పుడు బుద్ధి ఒక డిసిషన్ తీసుకుంటుందో వెంటనే ఈ అహంకారం ఒక ప్రెసిడెంట్ లాంటి డిసిషన్ తీసుకుంటుంది. బుద్ధి యొక్క పని ప్రైమ్ మినిస్టర్ లాంటిది, అహంకారం యొక్క పని ప్రెసిడెంట్ లాంటిది. అహంకారం ప్రెసిడెంట్లా సైన్ చేయగానే ఒక కార్యం యాక్షన్గా మారుతుంది, అంతవరకు రావడం లేదు. అందువల్ల ఆఖరి ఘట్టం ఉన్నప్పుడు అహంకారం యొక్క సైన్ లేకుండా మీరు ఖచ్చితంగా ఏమీ చేయలేరు. ఇందువల్ల ఇవన్నీ మీకు ఛార్జ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే అహంకారం యొక్క సైన్ లేకుండా మీరు ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా గ్యారంటీగా తాగలేరు. ఆ స్థాయికి ఫాస్ట్గా ఉంటుంది. ఇలా ప్రతి చిన్న పనికి అహంకారం యొక్క హెల్ప్ కావాలి. మరణానికి అహంకారానికి అది అక్కర్లేదు అనుకుంటున్నారా? దానికి సైన్ కావాల్సిందే. కానీ సైన్ అయిన తర్వాత ఈ రోజు రేపు అంటే ఆయుష్ కర్మలు నెరవేరినప్పుడు మరణం ఏర్పడుతుంది. అది ఇప్పుడు సైన్ చేస్తే ఈ రోజే మరణం ఏర్పడుతుంది. కొంతమంది ఈ రకంగా కూడా సైన్ చేసేస్తారు కదా, భగవంతుడా ఈ రకమైన మరణం నాకు ప్రసాదించు, నేను చనిపోయేటప్పుడు దేవుడి పేరునే స్మరిస్తుంటాను. ఇది కూడా ఒక రకంగా సైన్ చేసినట్టే. సపోజ్ ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళంతా ఈ రకంగా సైన్ చేస్తారనుకోండి, మా ఇద్దరి పెళ్లి గనక సవ్యంగా జరగకపోతే నీ కాళ్ల ముందే పడి చచ్చిపోతాం. అరెరే, ఇది కూడా మరణానికి సైన్ చేసినట్టే కదా అవుతుంది. ఈ యుద్ధానికి వెళ్తారు చూసారా వీరులు, ఆ రకమైన ఎంతమంది వీరులు వాళ్ళ మరణానికి సైన్ చేసుంటారు చెప్పండి. మేమేమో యుద్ధానికి వెళ్లడానికి తయారు అంటున్నారు. మేం ఇంట్లోంచి వెళ్లడం చనిపోకూడదు, యుద్ధ కథన రంగంలోనే మా ప్రాణాలు తేలిగ్గా వదులుకుంటాం అంటారు. 10 మందిని చంపుతాను, 100 మందిని చంపుతాను. అది ఆ రకంగా సైన్ అవుతుంది కదా. ఇలా ఎన్నో రకాలుగా సైన్ అవుతాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే ఎన్నో రకాలుగా ప్రామిస్ చేసేస్తూ ఉంటాం. ఇది కూడా సైన్ అవుతుంది. ఆ పెద్దమ్మ సైన్ చేసేసింది, ఆ తర్వాత ఆవిడ చనిపోయింది. ఆ సమయంలో ఆవిడ ఏమీ చెప్పలేదు, కానీ ఆవిడ నేను శ్రీమంజర స్వామి దగ్గరికి వెళ్లబోతున్నానని చెప్పింది. ఇది ఒక రకంగా సైన్ చేసినట్టే కదా అవుతుంది. దీన్నే అహంకారం మనకు సైన్ చేయడం మొదలెడుతుంది. ఈ అహంకారమే నేను చావనని చెబుతుంది. ఈ అహంకారమే నేను చావాలి అంటుంది. ఈ జననము అహంకారంలో జనిస్తుంది, మరణము అహంకారంలో జనిస్తుంది. ఏంటో సడన్గా ఇంత ఫాస్ట్గా పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ అహంకారం యొక్క నమ్మకం అనేది నిశ్చయం నమ్మకంగానే మిగిలిపోతుంది. నా పుట్టుక జరిగింది, నేను గిట్టుట జరిగింది, నేను పుట్టాను, నేను చచ్చాను, నేను బతకాలి, నేను చావాలి. ఎందుకంటే అహంకారమే చెబుతోంది. సో ఇవన్నీ అహంకారం చేసే పనులే. అందుకే మరణం కోసం సైన్
సైన్ వెళ్తుంది. అందువల్లనే మనం అందరం ఇలాగే చెబుతున్నాం. మీరు త్వరగా చావాలన్నా లేటుగా చావాలన్నా ఏదీ మన చేతుల్లో లేదు. మన ఆయుష్ కర్మ ఫలమే దీనంతటికీ కారణం. నేను ఏదో తెలియకుండా తప్పు చేశాను, దాదాజీ అది సరిచేశారు. ఈ రకంగా ఆలోచించండి. ఆ తర్వాత ఆయుష్ కర్మఫలం ఎంతుందో అంతవరకు మనకు మంచి కలిగే విషయమే కదా. మరణం ఎప్పుడు వస్తుంది? మరణం ఆయుష్ కర్మఫలంతో ముగిసిపోతుంది. అది మనం మంచితనంగా అంగీకరించాలి. నా అహంకారం ఏదీ లేదు, మొదట ఇప్పుడా అప్పుడా ఎప్పుడైనా సరే అది రాని, అది ఎప్పుడు దానంతటది రాని. అహంకారం దీని మధ్యలో రావడమే ఇష్టపడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కార్యం చేశామే అనుకోండి, అది మరి ఎప్పుడు జరుగుతుందో జరగనివ్వండి, మనం మన పనితనం కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. ఈ రోజు నుంచి మీరు మీ దేహంతోటి చెప్పేయండి. ఒకవేళ ఈ రోజు దాకా తప్పుగా ఏదైనా సైన్ చేసుంటే నేను ఆ సంతకాలన్నీ డిలీట్ చేసేస్తానని చెప్పేయండి. వాషౌట్ చేసేస్తాను, రబ్ అవుట్ చేసేస్తాను. అదీగాక ఈ రోజు నుంచి నేను జ్ఞాన మార్గంలో ఎస్టాబ్లిష్ చేస్తాను. నా ఆయుష్ కర్మఫలం ఎంత ఉందో అది ఎప్పుడు అయిపోతుందో అప్పుడు నేను స్వీకరిస్తాను. అది త్వరగానో లేటుగానో నేను ఏ ఒక అహంకారపు అయోమయంలో బతకదలుచుకోలేదు. నేను ఈ ప్రకృతి చేతికే అప్పచెప్పేస్తాను. నేను ఏ ఆయుష్ కర్మఫలం తెచ్చానో కర్మఫలం యొక్క లెక్క ప్రకారమే కదా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా వాళ్ళు తీసుకొచ్చిన కర్మఫలం ప్రకారం బతకాల్సి వస్తుంది. మీరు సైన్ చేస్తారో లేదో మీ ఆయుష్ ఎంతుందో అంతవరకే అదుంటుంది. కాని ఈ అహంకారమే అక్కర్లేని పనులన్నీ ముందుకి వెనక్కి పోకుండా మొరాయిస్తూ ఉంటుంది. అది తలదూర్చుతూనే ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ నష్టం కలగజేస్తుంది. ఇది విన్నపోలా మార్చుకుంటుంది. మరణం గురించి విన్నపాలు ఎన్నో ఉన్నాయి, రకరకాల విన్నపాలు ఎన్నో ఉన్నాయి. ఎలా అవుతుంది, ఏ రకంగా అవుతుంది, మరణం కలిగినప్పుడు నాకు ఎలాంటి ఆవేదన కలుగుతుంది, ఇది దక్కుతుందా దక్కదా, ఆ టైంలో నేను ఊహించుకోవడం కుదురుతుందా లేదా, నా మరణం నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏ ఒక చెడు సావాసాలు లేకుండా ఉండాలి, నా స్థితిగతులు చక్కగానే ఉండాలి, మరణం తర్వాత నాకు ఏం అవుతుంది, ఆవేదన ఎలా ఉంటుంది, నేను జంతువుగా పుడతానా లేక మనిషిగా పుడతానా, ఈ అన్ని ఆలోచనలోనూ అహంకారమే కదా రెచ్చగొడుతుంది. నేను ఆత్మ అనేది ఇదే గనుక మీరు ఏ కల్పన లేకుండా ఉంటే ఆత్మ అంతమించడం లేదు, జీవించడమూ లేదు. జననం మరణం ఆత్మకు కలగని విషయాలు. ఈ శరీరం స్థితిగతులే మారుతుంటాయి. ఈ స్థితిగతులు ఏ రకంగా మారుతుంటాయో అంటే ఆయుష్ కర్మఫలం ఉన్నట్టా లేనట్టా, దీనివల్ల మనకు ఏం జరిగింది చెప్పండి? మన పెద్దవాళ్ళు మన ఆత్మలే, చిత్త ఆత్మలే, పరమాత్మలే. జై సచ్చిదానంద.